వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. 2017 ఇయర్ స్టార్ట్ అయి 3 నెలలు అయిపోయింది. ఇప్పటికే దాదాపు 50 నుండి 70 సినిమాల దాకా రిలీజ్ అవ్వగా క్లీన్ హిట్ లో కొట్టిన సినిమాలు ఏవో లుక్ వేద్దాం పదండి. ఖైదీ నెంబర్ 150. 10 ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ చేసిన ఖైదీ నెంబర్ 150 ఈ సంక్రాంతికి భారీ పోటీ నడుమని రిలీజ్ అయి కూడా బాక్సాఫీస్ దగ్గర 104 కోట్ల షేర్ వసూలు చేసి క్లీన్ హిట్ గా నిలిచింది. గౌతమి పుత్ర శాతకర్ణి. సంక్రాంతికి ఖైదీ నెంబర్ 150కి పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర స్టడీ కలెక్షన్లతో కొనసాగి టోటల్ రన్ లో 60.60 కోట్ల షేర్ వసూలు చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. దాంతో ఈ ఇయర్ క్లీన్ హిట్ గా నిలిచిన రెండో సినిమాగా ఈ సినిమా నిలిచింది. శతమానం భవతి. సంక్రాంతి రేసులోనే అతి చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. టోటల్ రన్ లో 34.60 కోట్ల వసూలు కురిపించిన శతమానం భవతి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది చిన్న సినిమాలలో. నాని నటించిన నేను లోకల్. ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించి నానిని స్టార్ హీరోల సరసన చేరేలా చేసింది. టోటల్ రన్ లో 37.70 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా చిన్న సినిమాల్లో బాహుబలి రేంజ్ హిట్ ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. గాజీ అటాక్. బాహుబలిలో బల్లాల దేవ పాత్రతో అందరి మెప్పు పొందిన రానా దగ్గుపాటి హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందగా ఒక తెలుగు వర్షన్ కలెక్షన్లే 14 కోట్లకు చేరి క్లీన్ హిట్ గా నిలిచింది. సినిమా మొత్తం మీద 10 కోట్ల లోపే బిజినెస్ చేయడం, 14 కోట్ల దాకా షేర్ అందుకోవడంతో క్లీన్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. కిట్టు ఉన్నాడు జాగ్రత్త. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తామావా, ఈడో రకం ఆడో రకం లాంటి వరుస హిట్ల తర్వాత రాజ్ తరుణ్ చేసిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త బిలో యావరేజ్ స్టాక్ నే తెచ్చుకున్నా కానీ సినిమా బిజినెస్ పరంగా 5 కోట్ల లోపే ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. కాగా టోటల్ రన్ లో 6.3 కోట్ల షేర్ వసూలు చేయడంతో ఈ సినిమా కూడా క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన విక్టరీ వెంకటేష్ నటించిన గురు సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుండగా సినిమాను అత్యంత తక్కువ బడ్జెట్ లో తెరకెక్కి కేవలం 10 కోట్లకే ప్రీ రిలీజ్ బిజినెస్ ను 2 తెలుగు రాష్ట్రాల్లో అమ్మినట్లు సమాచారం. దాంతో సినిమా ఇప్పటికే 12 కోట్ల దాకా వసూలు చేయగా టోటల్ రన్ లో 15 నుండి 18 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉండటంతో ఈ సినిమా కూడా క్లీన్ హిట్ గా నిలిచినట్లే అని అభిప్రాయపడుతున్నారు. ఇక వీటితో పాటు సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన కాటమరాయుడు టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 87 కోట్లకు చేరడంతో ఇంకా ఆ టార్గెట్ ని అందుకోలేకపోవడంతో ప్రస్తుతానికి ఆ సినిమా ట్యాగ్ ఏది రివీల్ చేయట్లేదు. సినిమా టోటల్ రన్ కంప్లీట్ చేశాక అప్డేట్ చేస్తాం. ఇవి ఇప్పటి వరకు టాలీవుడ్ లో క్లీన్ హిట్ గా నిలిచిన సినిమాలు. తొలి 3 నెలల్లో 7 సినిమాలు క్లీన్ హిట్ గా నిలిచాయి. ఇక వచ్చే నెలల్లో ఈ లిస్టులో మరిన్ని సినిమాలు రావాలని కోరుకుందాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.